హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం క్వశ్చన్స్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ అటెంప్టింగ్ విధంగా ఏ విధంగా ఉండాలని చెప్పేసి. సో ఇది గ్రూప్ 1 రీసెంట్ జరిగిన గ్రూప్ 1లో వచ్చిన క్వశ్చన్, టీఎస్పీఎస్సీ తెలంగాణ హిస్టరీ సంబంధించి తీసుకుంటున్నా. సో క్వశ్చన్ ఏంటంటే, ఇక్ష్వాకు శ్రీశాంతమూలు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిగణించండి అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ క్రింది వాటిలో ఏవి సరైనవి కావు అంటుండు. సరైనవి చదివి ఇట్లా ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఇట్లా సరైనవి కారణంలో ఒక్క సెకండ్ ఇక్కడ ఆగాలి. ఒక సెకండ్ ఏమడుతుందో సరి కానివి అంటాడు. సో సరి కానివి వాటిని గుర్తించాలి. సో నేను దీనికి సంబంధించి పిఎన్ఆర్ సార్ బుక్ చదువుతున్న, పిఎన్ఆర్ పబ్లికేషన్ సంబంధించి. సో దాన్ని ఒక 5-6 టైమ్స్ చదివిన కాబట్టి దీంట్లో కొన్ని పాయింట్స్ నాకు ఖచ్చితంగా గుర్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇతను వైదిక మతాన్ని ఆచరించింది. ఈ పాయింట్ నాకు మైండ్లో ఉంది. ఓకేనా, ఇతను వైదిక మతాన్ని ఆచరించాడు. ఇలా ఒక్కరు మాత్రం, రెండో వీరపురుషుడు దత్త మాత్రమే బౌద్ధ మతాన్ని ఆచరిస్తారు. రిమైనింగ్ పీపుల్స్ అందరూ వైదిక మతాన్ని ఆచరిస్తారు. కాబట్టి ఏ అనేది ఉండద్దు, ఎందుకంటే ఇది కరెక్టు. కానీ వాడు ఏమంటాడు, కింద వాడు సరైన తప్పున్నదని గుర్తించమంటాడు, కానీ ఏ అనేది కరెక్ట్. సో ఏ ఉన్న ఆప్షన్ నేను ఫస్ట్ ఎలిమినేట్ చేసుకున్నా సేఫ్ సైడ్గా. సో ఆప్షన్ 1 అనేది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్, ఇతను మహాసేన విరూపాక్ష యొక్క భక్తుడు. సో ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే ఇతను మహాసేన విరూపాక్ష భక్తుడు అని చెప్పేసి చాలాసార్లు చదివినప్పుడు మనకు ఇదైంది. కాబట్టి డి అనే రెండింటిలో ఉంది కాబట్టి రెండింటిని కూడా ఎలిమినేట్ చేసిన. ఆల్రెడీ ఫస్ట్ 1 ఎలిమినేట్ చేసిన. ఈ విధంగా ఆప్షన్ 2, B and 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నేను మొత్తం క్వశ్చన్ ఎగ్జామ్ నేను ఏ విధంగా అటెంప్ట్ చేసిన అదే చెప్తున్నా. సో నాకు కీ పాయింట్స్ వైదిక మతం అని కనబడ్డది, కూడానే మహాసేన విరూపాక్ష యొక్క భక్తుడు అని కనబడ్డది. ఈ 2 కీ పాయింట్స్ నేను చదివిన దాంట్లో. సో ఆ 2 ఉండద్దు. ఆ 2 లేని ఆప్షన్ ఏంది, ఒకటే ఉన్నది కాబట్టి అదే ఆన్సరు. సో ఇక్కడ మనకు ఇన్ కేస్ ఆప్షన్ 2 గిట్టి చదువుకుంటే మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే ఈ శ్రీశాంతమూలుడు అశ్వమేధ యాగం చేసిందని మనకు ఐడియా ఉంది, కానీ కొంచెం కన్ఫ్యూజ్ అది ఎక్కడ చేసిండు అనేది కొంచెం మనకు కొన్ని కన్ఫ్యూజ్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అతను జగ్గయ్యపేటలో చేసిండా, నాగార్జున సాగర్ చేసిండా, ఇక్కడ 2-3 ప్లేసెస్ ఉన్నాయి కదా చేసిన. అశ్వమేధ యాగం చేసిండని మనకు తెలుసు, కానీ ప్లేస్ అనేది అంత పర్టికులర్గా మన మైండ్ అంత తొందరగా క్యాప్ చేయకపోవచ్చు. సో మనం సేఫ్ సైడ్గా ఆడాలి కాబట్టి ఎప్పుడైనా గేము. సో క్వశ్చన్ చూడడానికి నాకు వైదిక మతం గుర్తొచ్చింది, చదివిన పాయింటే. విరూపాక్ష గుర్తొచ్చింది. ఇలా డబుల్ సెంటెన్స్ లేవు చూడండి. అది ఎక్కడ చూసుకుంటే జగ్గయ్యపేటలో అని ఒక సెంటెన్స్ ఉంది, అశ్వమేధ యాగం అని ఒక సెంటెన్స్ ఉంది. 2 సెంటెన్స్ ఉన్నాయి. ఎప్పుడు కానీ మనం ఆప్షన్స్ చెక్ చేసేటప్పుడు ఇక్కడ కూడా అంత 2 సెంటెన్స్ ఉన్నాయి. సో ఇట్లా 2 సెంటెన్స్ ఉన్నప్పుడు వాటిని ఫస్ట్ మనం చూస్ చేసుకోవచ్చు. సింగిల్ సెంటెన్స్తో ఏదైతే ఆప్షన్ ఉంటుందో అవి మన రాడార్ ఏదైతే ఉందో, మన రాడార్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఫస్ట్ చూడాలి. సో ఇక్కడ వైదిక మాత్రం పోషించి ఇది నా రాడార్లో ఉన్నది కరెక్ట్, కానీ ఇక్కడ ఉండద్దు. ఇది మహాసేన విరూపాక్ష భక్తుడు చదివిన ఇది ఉండద్దు, ఈ 2 ఉండద్దు. అంటే 2 లేదు, ఇదే క్వశ్చన్. ఈ టైప్ ఆఫ్ అటాకింగ్ అనేది ఉండాలి. లెస్ టైం, దీనికి ఒక 1 సెకండ్, దీనికి ఒక 1 సెకండ్, ఆన్సర్కి ఒక 1 సెకండ్, అంటే మొత్తం 10 to 15 సెకండ్స్లో మన క్వశ్చన్ అంతా మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి చూసుకోవాలి, ఇక్కడ 1 సెకండ్ పడితే ఇది 2 సెకండ్, ఇది 2 సెకండ్, మొత్తం 10 సెకండ్లో కంప్లీట్ చేసుకోవాలి. సో ఇది దీనికి సంబంధించి ఇలా డైలీ మన వీడియోస్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.